హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ పాలసీ 2025 సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియో అయితే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు గట్రా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసిన రెగ్యులర్ అయితే ఫాలో అయితే కండి. మీరు కాలేజ్లో జాయిన్ అయితే మటుకైతే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డేట్స్ అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు ఈ యొక్క డేట్స్ అనేది అయితే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి అయితే కంప్లీట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డేట్స్ చూసుకున్నట్టయితే మీరు మీ యొక్క ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే March 19 నుంచి మీరు అయితే ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి April 19 వరకు అయితే మీకు ఈ యొక్క లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క ఫీజెస్ అయితే చూసుకున్నట్టయితే ఎవరైతే SC అండ్ ST స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 250 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఎవరైతే BC OC స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ 500 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క April 19 వరకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోకుండా ఉంటారో వాళ్ళు ఒకవేళ ఈ యొక్క డేట్ తర్వాత పెట్టుకోవాలంటే మీకు April 21 దాకా అయితే ఉంది. కాకపోతే మీకు 100 రూపీస్ పెనాల్టీ అయితే వేసి మీ యొక్క అప్లికేషన్ మీద మీ యొక్క అప్లికేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒకవేళ మీ యొక్క అప్లికేషన్స్ అనేది ఈ యొక్క April 21కి మీరు సబ్మిట్ చేయకుండా ఉంటే ఈ యొక్క డేట్ తర్వాత మీరు ఒకవేళ ఈ యొక్క ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే మీకు ఈ యొక్క April 23 దాకా తీసుకుంటారు. కానీ మీ యొక్క అప్లికేషన్ మీద పెనాల్టీ అనేది 300 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క పాలసీ అప్లై చేస్తారో మీకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే May 13కి అయితే ఈ యొక్క పాలసీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. పాలసీ ఎగ్జామ్ May 13కి కండక్ట్ చేసిన తర్వాత మీ యొక్క రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయంటే ఆఫ్టర్ మీ యొక్క ఎగ్జామ్ ఎప్పుడైతే అయిపోద్దో ఆ యొక్క ఎగ్జామ్ అయిపోయిన 12 డేస్ తర్వాత అయితే మీ యొక్క రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే మన ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తే ఒకసారి అయితే మీరు కానీ ఈ యొక్క డేట్స్ అయితే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు కాలేజీలో జాయిన్ అయిన మటుకు అయితే స్టెప్ బై స్టెప్ మంచి అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన రెగ్యులర్ అయితే ఫాలో అయితే కాండి. వీడియో గట్రా నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి ఎంతమంది స్టూడెంట్స్కి అయితే యూజ్ అయితే అవ్వడం అయితే జరిగింది.